కొంతమంది విలేజెస్లో ఏం చేస్తూ ఉంటారంటే రెవెన్యూ ఆఫీసర్స్ అంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర కానీ అప్పు తెచ్చుకోవడం ఇట్లాంటి దగ్గర కూడా ఈ డాక్యుమెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే తాతల కాలం నుంచి కూడా డాక్యుమెంట్స్ అక్కడ పెట్టి తర్వాత అప్పు కట్టిన తర్వాత కూడా ఈ డాక్యుమెంట్స్ అనేవి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఉండిపోతాయి. తర్వాత ఆఫీసర్ చేంజ్ అవ్వడం, ఈ చేంజ్ అవ్వడం వల్ల ఆ డాక్యుమెంట్స్ ఎవరు ఎక్కడ పెట్టారనేది తెలియకపోవడం, అలాంటి సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇట్లాంటి బోల్డ్ అండ్ కేసెస్ హైకోర్టులో యాక్చువల్లీ ఫైల్ అయి ఉన్నాయి. అంటే రికార్డ్స్లో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ దే లాస్ట్ ఇట్ పోయినాయి. సో లాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయింది అక్కడ. సో లాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు అది రిటర్న్లు ఇవ్వాలి, డాక్యుమెంట్స్ దొరుకుతలేదని చెప్పేసి. యూజువల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బ్యాంక్స్లో పెట్టినప్పుడు ఏం చేస్తారు, దొరుకుతుంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, మెయిన్ బ్రాంచ్లో ఉంది అని చెప్పి టైం చెప్తూ ల్యాగ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఒరిజినల్గా డాక్యుమెంట్స్ పోయిందని చెప్పరు. సో మీకు 100% రైట్స్ ఉన్నాయి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్ మీరు అప్పు తీర్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ మీరు తీసుకోవడానికి 100% రైట్స్ మీకు ఉన్నాయి. ఆ రైట్ ఎవ్వరు డినై చేయలేరు. ఒకవేళ మిస్టేక్ బ్యాంక్ తరఫున జరిగింది, బ్యాంకే కనుక పోగొట్టిండ్రు అనుకోండి, మీరు వెళ్ళి రిట్ అయ్యచ్చు. హైకోర్టులో రిట్ అయ్యారు, ఇట్లా లాస్ ఆఫ్ డాక్యుమెంట్ అయింది, ఈ పలానా ఈ బ్యాంక్ వాళ్ళు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు, నేను ఇన్నిసార్లు అప్లికేషన్ వేసినా నాకు ఇవ్వలేదు, ఇన్నిసార్లు నేను కమ్యూనికేషన్ చేసిన, మెయిల్స్ పంపించిన, కాల్స్ చేసిన, ఆఫీస్ పోయి కలిసిన, ఏం చేసినా నా డాక్యుమెంట్ నాకు ఇస్తలేరు, మీరు ఇప్పించండి అని చెప్పేసి మనం హైకోర్టులో వెళ్ళి అడగొచ్చు. సో అప్పుడు బ్యాంక్ వాళ్ళకి డైరెక్ట్ ఆర్డర్స్ పోతాయి, డాక్యుమెంట్స్ పోయినాయి తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి. మళ్ళీ అప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి పోయినాయి అంటే దాని తగ్గట్టు మీకు కంపెన్సేషన్ ఇస్తారు. ఓకే, మీరు కొన్నిసార్లు అంటే చాలా కేసెస్లో కంపెన్సేషన్స్ మళ్ళీ లేకపోతే ఏదో ఒక విధమైన కంపెన్సేషన్ అయితే వస్తుంది. అది మనీ రూపం, డాక్యుమెంట్ రూపం, ఏదో విధంగా అయితే మీకు రిటర్న్స్ అయితే కోర్ట్ అయితే ఆర్డర్ చేస్తుంది, మీకు లాస్ కాకుండా. ఓకే, మరి కాలర్ అయితే ఉన్నారు లక్ష్మి గారు అమలాపురం నుంచి. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? పార్టిషన్ చేసేసుకుని 15 సంవత్సరాలు అయిపోయిందండి, అయినా నాకు ఏమీ ఇవ్వలేదండి. దానికి ఏమైనా వీలు అవుతుందండి? పార్టిషన్ అంటే ఎవరు చేసుకున్నారండి? అంటే మా ఇద్దరు బ్రదర్లు, నేనేమో సిస్టర్ ఒకదానే అండి. మా అమ్మగారికి నాకు కలిపి 10 కానీ రాశారండి. అసలు మాకు ఆ డాక్యుమెంట్లు ఏమి రాశారో కూడా చూపించమని అడిగినా కూడా చూపించలేదండి. కనీసం జడ్జి గారు కూడా మీరు అన్ని చదువుకుని అప్పుడు సంతకాలు చేశారా అని కూడా అడగలేదండి. మాకు తెలియదండి అసలు. అప్పటికి మాకు అసలు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏమీ రాలేదు. తర్వాత మోసపోయినామని తెలిసిందండి. ఇప్పుడు ఏమన్నా కుదురుతుందండి? ఒకటండి, పార్టీషన్ ఎప్పుడైంది, ఏ ఇయర్లో? 2010 అండి. 2015 అన్నప్పుడు మీరు పార్టీషన్ చేసేటప్పుడు మీకు ఇస్తున్నా అని అన్నారా, ఇవ్వా అన్నారా? ఇవ్వమని అనలేదండి. అంటే ఆస్తులు వాటా రాదు, ఆడపిల్లకి మేము బంగారాలు మాత్రం అమ్మాయి ఇస్తాము అని అన్నారు. బంగారాలు కావాలంటే లాస్ట్ వరకు ఆగాలన్నారండి. లాస్ట్ వరకు ఆగినా మా అమ్మగారి పరిస్థితి అప్పుడే 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి అసలు ఆవిడకి ఎవరు తెలియదండి, మంచం మీద ఉన్నారు. ఇప్పుడు కూడా గదల రమ్మని కానీ మాట్లాడటం కానీ ఏమీ చేయట్లేదండి. ఓకే అండి, ఇప్పుడు పార్టీషన్లో ఎవరైనా సరే పంపకాలు చేసినప్పుడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి సమానమైన హక్కు ఉంటుంది. ఇది మీకు తెలుసా? తెలుసండి, కానీ వాళ్ళు లేదంటున్నారండి. లేదండి, మీకు సమానమైన హక్కు ఉంటుంది. బట్ ఒక్కటైతే ఏంటి డౌట్ అంటే మీరు ఎక్కడైనా సంతకాలు పెట్టినరా నాకు ఈ ఆస్తి వద్దు అని చెప్పేసి? లేదండి, పెట్టలేదండి. మీరు అట్లాంటి ఆస్తి వద్దు అని దాన్ని రెలింక్విష్మెంట్ డీడ్ అంటారు. అలాంటి డీడ్ కనుక మీరు ఎలాంటి సంతకం ఎక్కడ కూడా మీరు సంతకం పెట్టి ఉండకపోయి ఉంటే, అండ్ ఇంకోటండి ఏదైనా సంతకం మరి 100 రూపాయల స్టాంపు మరి ఎంతో తెలియదండి, దాని మీద సంతకం చేయించేసుకున్నారండి. మరి అది రిలింక్విష్మెంట్ డీడ్ అయి ఉండాలి. మీకు ఆస్తి నాకు వద్దు అని చెప్పేసి మీరు ఒప్పుకొని ఇస్తే కనుక అప్పుడు మీకు వాటా ఉండదు. ఆడపిల్లలు అట్లా ఇవ్వచ్చు, నాకు ఆస్తి వద్దు అని చెప్తే అబ్బాయిలు వాళ్ళే పంచుకుంటారు అనమాట. సో అలాంటిది దానికి కనుక మీరు సంతకం పెట్టుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. లేదు మీరు ఎలాంటి సంతకం పెట్టకపోతే మాత్రం మీరు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు. ఇప్పటికి అంటే 15 సంవత్సరాలు అయిపోయింది కదండి. ఇప్పుడు 2015లో అయింది కదండి. 2010. ఒకటి ఏంటంటే మీరు వేసిన కోర్టులో జడ్జి గారు కనుక కన్విన్స్ అయితే ఆ కండనేషన్ డిలే తీసుకొని మీకు కేసు అడ్మిట్ చేసుకుంటారు. కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది, 50-50 ఛాన్సెస్. మీరు ఏం చెప్పాలంటే మీకు తెలియలేదు, మీకు ఆ నాలెడ్జ్ లేదు అని చెప్పాలి. అలా చెప్పి కేసు వేయండి.
మీకు దీని గురించి ఏం తెలీదు, ఇస్తా అని చెప్పేసి మభ్య పెడుతూ వచ్చారు ఇప్పటివరకు. నాకు తెలియదు, దాని గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి ఇలా జరిగింది, కానీ ఈ ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంది అని చెప్పేసి మీరు చెప్తూ మీరు పార్టీషన్ అడగాలి. అంటే ఈ పంపకం ఏదైతే జరిగిందో అది చట్టరీత్యా జరగలేదు, ఏదైతే చట్టం చెప్తుందో. మీరు హిందూసే కదా, హిందువులే కదండి. సో దాన్ని బట్టి ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఇట్లా ఆడపిల్లలకు కూడా సమానమైన హక్కు ఉంది. సో ఆ హక్కులో నాకు ఇవ్వలేదు ప్రాపర్టీ, వాళ్ళే పంచుకున్నారు, నాతో మోసం జరిగిందని చెప్పేసి అది ఓపెన్ చేసి మీరు పార్టీషన్ సూట్ వేయాలి. పార్టీషన్ సూట్ వేసి ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో మీకు అంటే మీకు ఆస్తులు ఇవ్వలేదో ఎవరైతే పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా రెస్పాండెన్స్ చేస్తూ మీరు ఒక సూట్ వేయాలి, పార్టీషన్ సూట్ వేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు వస్తుంది ఆస్తి, ఎందుకంటే అందరికి సమానమైన హక్కు. బట్ ఒక్కటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు కనుక సంతకాలు పెట్టుంటే మాత్రం ప్రాబ్లం. ఒకవేళ అది ఉన్నా కూడా మీకు తెలియకుండా పెట్టారని చెప్పండి, అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది కోర్టులో అడ్మిట్ అవుతుందో కాదో, జడ్జి గారు అది నమ్ముతారో నమ్మరో, ఒప్పుకోరో అది కంప్లీట్గా ఇప్పుడు జడ్జి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది అంటే నేను లాయర్లు పెట్టుకుని వాదించేంత మాకు లేదండి శక్తి, అందుకని కోర్టుకి వెళ్ళలేదు. మీరు ఫ్రీ లీగల్ ఎయిడ్ అప్రోచ్ అవ్వచ్చండి. ఇప్పుడు కోర్ట్స్లో ఫ్రీగా లీగల్ ఎయిడ్ అని ఒకటి ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మీరు అడగవచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు, ఫ్రీగా చేస్తారు. మీరు దగ్గర ఏ కోర్టుకి వెళ్ళినా, ఇప్పుడు మీరు ఏ కోర్టులో అయితే వేయాలో అక్కడ కోర్టుకి అడగండి, అక్కడ ఉంటుంది ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఒకటి డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడిగితే మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు మిర్యాలగూడ నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏంటండి? అది మా అమ్మగారికి వాళ్ళ నాన్నగారు పసుపు కింద పొలం ఇచ్చినారు, ఒక 36 గుంటలు. అది 1992లో అంటే మా తాత చనిపోయినాక మాకు మా అమ్మ పసుపు కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఇయర్ ఏంటండి, ఎన్నో సంవత్సరంలో? 1992, 26/6/92. అయితే రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ కొడుకులు. తండ్రి చనిపోయినాక మా అమ్మగారులకి 2 ఎకరాలు ఇచ్చినారు. 2 ఎకరాలు ఇస్తే 36 గుంటలు. అయితే దాన్ని సెటిల్మెంట్ చేసి అంత ఇయ్యం మేమని చెప్పి ఒక 36 గుంటలే ఇచ్చినారు కొడుకులు, అంటే మా మేనమావలు, మా అమ్మ తమ్ముళ్ళు. ఆ తర్వాత ఏం చేసిందంటే అది మళ్ళీ ఊడగొంచుకుంటారు ఏమన్నట్టుగా అది ఏమంటారు పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ ద్వారా. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టి చేయించుకున్నాం. అయితే వాళ్ళకే కౌలుకి ఇచ్చినాం మేము 92 నుంచి. కౌలుకి ఇస్తే ఏమైందంటే అది ఇక వాళ్ళే పండించుకుంటున్నారు, వాళ్ళే మరి ఎట్లా రికార్డులలో మార్చినారో ఇప్పుడు వాళ్ళ పేర్లు చూపిస్తున్నారు. మాకేమో రిజిస్ట్రేషన్ ఉన్నది, పాస్బుక్లు వచ్చినాయి, కేసీఆర్ బుక్లు కూడా వచ్చినాయి, లోన్ కూడా మాకు వస్తున్నది, లోన్ మాఫీ కూడా అయినది. ఇప్పుడు రికార్డులలో అన్నిట్లో మా పేర్లే ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి కూడా చూపిస్తుంది అదే 36 గుంటలు రికార్డులలో. మీకు చూపిస్తుంది, వాళ్ళకి చూపిస్తుంది, మేనమామ కొడుకు పేరు చూపిస్తుంది అదే నెంబర్లా. ఇద్దరు పేర్లు చూపిస్తుందా? ఒకటే నెంబర్లా. ఓకే, అంటే ఇప్పుడు పార్టీషన్ అంటే మీరు పంచుకున్న తర్వాత మీ మదర్కి ఏదైతే వచ్చిందో ప్రాపర్టీలో, అదే ప్రాపర్టీలో మీ మేనమామలు కూడా ఉందా? అక్కడే ఉందా అదే సర్వే నెంబర్లో? సరే 36 గుంటలు వాళ్ళ నాన్నకి 36 గుంటలు ఉంది. ఉంటే ఒక 36 మాకు చేసినారు, ఒక 36 వాళ్ళు గుంజేసుకున్నారు. అవునండి, ఇప్పుడు ఒకటే సర్వే నెంబరు. మీ మదర్ కి ఈ 36 గుంటలు వచ్చినట్టు డాక్యుమెంట్ ఏముంది మీ దగ్గర? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ ఉన్నది. అవును, అందులో బౌండరీస్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? 200 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 60 రూపాయల నోటు, 50 రూపాయల నోటు. బౌండరీస్ ఉన్నాయి. మరి బౌండరీస్ ఉన్నప్పుడు అది మీది కదా, మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, అందులో బౌండరీస్ ఉన్నాయి. ఒక పని చేయండి, మీరు ఒక సర్వేకి అప్లై చేసేసి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయండి అంటే ఒక సర్వేకి అప్లై చేయండి. మీ మదర్ సేల్ డీడ్ పెట్టేసి అప్లికేషన్ పెట్టి ఈ ప్రాపర్టీ నాది ఎక్కడుందో ప్లేస్ చూపియని చెప్పి సర్వే వేయండి. సర్వే వేసినప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి మీకు పాతుతారు, అంటే ఈ బార్డర్ ఇక్కడ వరకు మీది, ఇక్కడ వరకు మీది అని చెప్పేసి మీ ప్రాపర్టీ మీకు చూపిస్తారు. సో చూపించినప్పుడు వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు. అబ్జెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఏదో విధంగా మీకు క్లారిఫై కావాలి, ఇష్యూ అనేది మీకు సార్ట్ కావాలి అన్నప్పుడు మీరే స్టార్ట్ చేయండి. సో ఏం చేయండి అంటే సర్వే చేయించినప్పుడు పక్కకున్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటారు. సో ఈ ప్రాపర్టీలో ఈ బార్డర్ లైన్ ఇక్కడ వరకు బౌండరీస్ అంతా మీది అని చెప్పి మీకు చూపిస్తారు, ఈ ప్రాపర్టీ మీది అని చెప్పి.
అప్పుడు మీ మేనమామలు కానీ లేకపోతే ఎవరైనా వచ్చి లేదు ఈ ప్రాపర్టీ నాది అన్నప్పుడు అప్పుడు లిటిగేషన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు. సో మీరే పొజిషన్లు ఉన్నారు, రికార్డ్స్లో మీ పేరే చూపిస్తుంది, రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరే చూపిస్తుంది, మీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు టెన్షన్ లేదు. బట్ ఇంకా మీకు ప్రాబ్లం అనిపిస్తే మాత్రం సర్వే చేయించుకున్నప్పుడు ఎవరైతే అబ్జెక్షన్ చేస్తారో వాళ్ళకి అగేన్స్ట్గా అప్పుడు మీరు చూడొచ్చు. ఇంజంక్షన్ సూటే ఏదో వేసుకోవచ్చు అప్పుడు, నాట్ ఇంటర్ఫియర్ అది. ఓకే.